జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్వహే. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసంలో మిథున్ రాశి వారి యొక్క మాస ఫలితాలు. తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నవంబర్ నెల 16 తర్వాత షష్టమ భావంలోనికి ప్రవేశించడం వల్ల, అనగా వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వల్ల వీరికి ఇదివరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్ఫూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. తండ్రి గారి ఆరోగ్యం వీరికి అనుకూలంగా మారుతుంది. అలాగే అధికారుల యొక్క అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను కూడా వీరు అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలోనికి, అనగా వృశ్చిక రాశిలోనికి రావడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వీరు అనుకూల వాతావరణాన్ని చవిచూస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వీరి మాటకు మంచి విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు లాభభావాన్ని, అనగా మేషాన్ని చూడడం వల్ల మిథున రాశి వారికి లాభ గురువు ఇచ్చేటువంటి పూర్తి ఫలితాలని, అనగా 100% గురుబలాన్ని వీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. సమాజంలో ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి ఒక మంచి పేరు, అనగా గుర్తింపు వీరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ గురుబలం వల్ల వీరు ఆదాయాన్ని కానీ, పేరు ప్రఖ్యాతులను కానీ, మంచి అవకాశాలను కానీ ఈ మిథున రాశి వారు అందుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు నవంబర్ 15 తర్వాత వక్రం తొలగి భాగ్యం వైపు ఆయన చూడడం వల్ల అష్టమ శని దోషం నుంచి మిథున రాశి వారు ఈ నవంబర్ 15 తర్వాత బయటపడతారు. అలాగే భాగ్యంలో శని ఉన్నటువంటి సందర్భంలో వీరు అనుకున్న పనులు కొన్ని పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పనిచేసేటువంటి వారు కానీ, లేకపోతే పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ, లేకపోతే శ్రామిక జీవనాన్ని గడిపేటువంటి వారికి కానీ మంచి అభ్యున్నతి లభించడానికి, అనగా మంచి అభివృద్ధిని పొందడానికి, మంచి పనులు చేసి వీరు ఆ పనికి తగిన కష్టాన్ని అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక దశమ భావంలో, అనగా మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా రాహు అలాగే సంచారం కొనసాగడం వల్ల విదేశాలకు సంబంధించినటువంటి రావాల్సిన వ్యాపార ఆదాయాలు కానీ, లాభాలు కానీ అందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే నూతన వ్యక్తుల వల్ల వీరు మంచి లాభాన్ని పొందగలుగుతారు. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, ఉన్న వ్యాపారాలని విస్తరింపచేయాలనుకున్నా వీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ రాహు, దశమ రాహు వల్ల పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బ్యాంకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. ఈ 2024 నవంబర్ మాసంలో రవి భగవానుడు, బుధుడు, గురువు, శని, రాహువు 5 గ్రహాలు మిథున రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తున్నాయి. అనుకూల వాతావరణంలో అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ 5 గ్రహాలు మిథున రాశి వారికి నవంబర్ మాసంలో అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలను ఇస్తున్నా, ఒక 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందుల్ని, ఆటంకాలని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఆ ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం, లేకపోతే వీరి మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, తద్వారా వీరికి ఏదైనా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఏదైనా వాయిదా పడడం కానీ, లేకపోతే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ భూవాహన సమస్యలు ఏదైనా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అధిక ఖర్చులు, అలాగే కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో ధనుస్సు రాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఏదైనా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో కూడా వీరికి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆత్మీయులతో కొన్ని సందర్భాల్లో ఎడబాటు ఏర్పడడం, లేకపోతే ఆత్మీయులతో కూడా వీరికి ఏదైనా చిన్న చిన్న వివాదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సంతానంతో కూడా వీరికి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరు ఆలోచించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కార్యరూపం దాల్చకుండా ఇబ్బందిని కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో ఎప్పటి నుంచో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసం అంతా కూడా కేతు అలాగే సంచరిస్తాడు కనుక కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి. కుటుంబపరమైనటువంటి కొన్ని ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. కుటుంబంలో కొన్ని సందర్భంలో ఒక రకమైనటువంటి నిరాశ కలగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ కుజుడు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు వీరికి కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తప్పనిసరిగా మిథున రాశి వారు ఈ చతుర్థంలో ఉన్నటువంటి కేతువుకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక నిత్యం గణపతి ఆరాధన చేయండి.
గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ శుక్రుడు దోషం వల్ల కూడా వీరికి ఇబ్బందులు వస్తున్నాయి కనుక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. కొన్ని బొబ్బర్లను కానీ అనగా వాటిని అలసందలు అని కూడా పిలుస్తాం, వీటిని బాగా నానబెట్టి ఇది ఆవులకు ఆహారంగా అందించడం వల్ల కూడా వీరికి ఈ శుక్రదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయ కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కుజుడు కోసం మీరు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి నమస్కరించుకోండి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. ఈ రకంగా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మిథున రాశి వారందరికీ కూడా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 నవంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావం అయినటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు గతంలో చేసినటువంటి పనులకు కానీ ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి వీరు బయటపడగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ 2024 నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను. ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం, ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థానచలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఇలాంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెలంతా కూడా వీరికి చతుర్థ భావం మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది. వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు. ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, అధికంగా ఖర్చులు చవిచూసే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, శని, కేతువులు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 3 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి,
గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక, అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ తులారాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ 1 కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.